మీకు మీడియా ముఖంగా మీకు దండం పెడుతున్నాను సార్. వాళ్ళని ఒకసారి మాకు చూపించమంటే చూపించట్లేదు సార్. వాళ్ళని నా కూతుర్ని ఏం చేశారో, ఎంత చిత్రహింసలు పెట్టారో సార్ నేను చెప్పలేను. అమ్మ ఫోన్ చేయకోకుండా ఒక్కరోజు కూడా ఉండదండి నా కూతురు నాతో మాట్లాడుకోకుండా. అలాంటిది 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదండి. ఏం జరిగిందో నేను ఊహించుకోగలను సార్. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి, నా కూతురికి నాకు అన్యాయం చేయకండి. నా కూతురు నాకు రాదండి. వాళ్ళు నేనే అనుభవిస్తున్న బాధ నాకు ఎవరు ఇస్తారండి బాబు. మేము ఖమ్మంలో ఉంటాం సార్, వాళ్ళు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, సుఖంగా బతుకుతారు, ఉద్యోగాలు చేసుకొని సుఖంగా ఉంటారని ఇచ్చాం సార్. మేము అమ్మాయిని ఇట్లా చేసుకోలేదు సార్. వాళ్ళు భక్తి అనే ముసుగు కప్పుకొని వచ్చారు సార్ మా దగ్గరికి, మా సంబంధం కోసము. భక్తులు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా, దేవుడికి దండం పెట్టుకొని ఒక ముద్ద తిని నిమ్మలంగా ఉంటారు అనుకున్నాం సార్. మేము భక్తి అనే ముసుగు తగిలించుకొని వచ్చి మా అమ్మాయినే లేకోకుండా మాయం చేశారు సార్. వాళ్ళ అమ్మగారు ఒకనొక టైంలో అన్నారంట సార్, ఒకనొక టైంలో నువ్వు చచ్చిపోతే మీ అమ్మకి ఇది అవుతుంది కానీ నాకేం కాదు, నా కొడుకేం కాదు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తానని చెప్పారు సార్ వాళ్ళు. వాడికి మా అబ్బాయి సార్ మంచోడు కాదు సార్, వాడు సైకో మెంటాలిటీ సార్. మీరు మాకు మీడియా ముఖంగా మీరేమన్నా చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. నీ జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతాను సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మేము మాకున్న దాంట్లోనే మేము పిచ్చుకలు పెంచుకున్నాం సార్. వానికి రాబందులాగా వేసేసినాం సార్. నా కడుపు కోతను ఎవరు తీరుస్తారండి? మీరు కొంచెం న్యాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్. మా అమ్మాయిని 2021 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఘనంగా వివాహం రాజశేఖర్ గారితో వివాహం జరిపించి పంపించడం జరిగింది. వివాహం తదనంతరం ఒక 4 నెలలో 3 నెలలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అనేకమైనటువంటి గొడవలు, తర్వాత ప్రతిసారి డబ్బులు అడగటం, నేను డబ్బులు పంపించడం ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ తర్వాత మొన్న జూన్లో పెద్ద మనుషుల సమక్షంలో 4-5 సార్లు పంచాయతీ మా యూనియన్, మా ఉపాధ్యాయ సంఘం మిత్రులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు వచ్చారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పరిష్కరించడం జరిగింది. 4-5 సార్లు కూర్చున్నాము. తర్వాత వాళ్ళు బతిమిలాడి భంగపడి నా కాలేలు పట్టుకొని ప్రాధేయపడి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17, 2024 తారీఖున అంతే కదా, 24వ సంవత్సరంలో సెప్టెంబర్ 17, 24వ సంవత్సరం 2024 సంవత్సరంలో మళ్ళొకసారి గొడవ జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి రావడం, అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. ఆ గాయాలతో వచ్చింది. ఆ గాయాలు కూడా నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి. దాంతో చేసేది ఏం లేక మేము ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ 4-5 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పంచాయతీ కూర్చొని పరిష్కారం చేసుకొని ఇక నుంచి మంచిగానే ఉంటాము. తల్లి కూడా హామీ ఇచ్చింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి జరిగింది. ప్రధానంగా పట్టుకున్న భర్త తమ భార్యని అత్యంత చిత్రహింసలు పెట్టి అనంతరం ఉరివేసి దాన్ని రాజమానంగా చిత్రిస్తున్నారంటూ ఒకవైపు బాధితురాల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అనేది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింహపురి కాలనీలో ఇది జరిగింది. జాస్మిన్ అనే యువతిని చిత్రహింసలు పెట్టి అనంతరం ఉరివేసి దాన్ని ఊరు వేసుకున్నట్లుగా మొత్తం కూడా మార్చారంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయిన బాధిత ఎవరైతే ఉన్నారో తను 3 ఏళ్ల క్రితము పెళ్ళైన అనంతరం ఇక్కడికి వచ్చారు. తన భర్త తాము అత్తమామలతో కలిసి ఉంటున్నారు. మొత్తం ఇది అరేంజ్ మ్యారేజ్ అని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకోవైపు తల్లి ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో మొదటి 4 నెలలు వీళ్ళు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంది. కానీ అనంతరం ఒకవైపు జాస్మిన్ ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, ప్రధానంగా డబ్బుల కోసం చిత్రహింసలు, అదేవిధంగా కొట్టడం, వీటినన్నింటినీ కూడా తరచుగా చేస్తున్నారు. వీటినన్నింటినీ భరించలేక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వీళ్ళందరూ పెద్దల సమక్షంలో మొత్తం ఒకవైపు దానికి సంబంధించినటువంటి అన్ని గొడవలు క్లియర్ చేశాక
జాస్మిన్ తిరిగి తన అత్తగారింటికి వచ్చింది. అత్తగారింటికి వచ్చాక కొన్ని రోజులు బాగున్నారు, మళ్ళీ తిరిగి గొడవలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా తనని తల్లిగారింటి నుండి డబ్బులు తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. చీటికి మాటి కొట్టడం మాట అత్త కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, ముగ్గురు కూడా అయ్యి ఈ విధంగా ఒకటే కార్నర్ చేసి తనను కార్నర్ చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒకవైపు తోడు ఉండాల్సిన భర్త ఈ విధంగా చేయడంతో మనస్తాపానికి గురైంది. ప్రతిరోజు కూడా తనని ఈ విధంగా చిత్రహింసలు పెట్టి రోజు కొడుతూ తిడుతూ ఉండే వాళ్ళని కూడా ఒకవైపు బాధిత పరిస్థితి అనిపిస్తుంది. సో ఇది నేపథ్యంలో ఇలా ఒక్కసారిగా తనని ఉరి వేసుకొని చనిపోయినట్టు ఒకవైపు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తూ తల్లిదండ్రులు వెంటనే హుటాహుట్టిన ఇక్కడ ఇంటికి చేరుకొని చూసరికి తన జాస్మిన్ వంటి పైన ముఖ్యంగా ఏదైతే దెబ్బలకు సంబంధించినటువంటి గాయాలు చాలా ఉన్నాయి. ఇది ఉరి వేసుకొని చనిపోలేదు, చాలా చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు పెట్టినాక ఉరిలాగా దీన్ని కన్వర్ట్ చేశారు. ఉరి అని తెలిస్తే అంటే ఎలాంటి కేసెస్ ఉండవు, ఎలాంటివి ఉండవు. నా బిడ్డ ఉరేసుకునే స్థితి కాదు, చాలా ధైర్యవంతురాలు, ఈ విధంగా చేయరు. వీళ్ళు అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఒకవైపు వాళ్ళ అత్త మనుషులు కాదు, భర్త మనుషుడు కాదు, మామ మనుషుడు కాదు, వీళ్ళు ముగ్గురే మా అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు, టార్చర్ చేసిన కారణమే ఆమె చనిపోయినట్టు ఒకవైపు వాళ్ళు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరగాలి. ఇలాంటి అన్యాయం ఏ పిల్లకు జరగొద్దు. మాకు ఒక్కగా అపురూపంగా పెంచుకున్నటువంటి బిడ్డను పెద్దల సమక్షంలో పెళ్లి చేసిన అనంతరం మొదట 4 నెలలు మంచిగా ఉండరు, కానీ తర్వాత ఈ విధంగా ప్రతిసారి ఏడ్చుకుంటూ ప్రతిసారి ఫోన్ చేసేది. నిన్న ఒకరోజు ఫోన్ చేసినప్పుడు అన్ని మాట్లాడింది, కానీ ఒకటేసారి నిన్న సాయంత్రం సమయంలో మా అల్లుడు గారు ఫోన్ చేసి ఈ విధంగా మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయి చెప్పడంతో మీ వెంటనే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒంటి పైన అనేక గాయాలు ఉన్నాయి, చిత్రహింసలు పెట్టినట్టు ఒంటి పైన కాచినట్టు కూడా ఉన్నది. సో వీటిలన్నిటి కూడా మొత్తం ఉరేసుకొని సరిపోలేదు, వీళ్ళు చిత్రహింసలు పెట్టారు. ఈ కారణంగానే అమ్మాయి హరించింది. దీనిపైన మీరు న్యాయపోరాటం చేసినంత వైపు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిని ఆశ్రయించారు. అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. మాకు 2 పిల్లలు, పెద్ద అమ్మాయిని జాస్మిన్ కి ఈ విధంగా పెళ్లి చేసినాక ఈ విధంగా చనిపోయిన అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, ఈ విధంగా మా అమ్మాయి అయితే చేయదు. వీళ్ళే చిత్రీకరణ ఏదైతే దెబ్బలు కొట్టి అనంతరము ఏదైనా బలవంతంగా దెబ్బ తాకి అనంతరం మార్నింగ్ దాకా ఉత్తిని కన్వర్ట్ చేశారు. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో దీన్ని విచారిస్తున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళ గొడవలకు ఏమైనా అదర్ కారణాలు ఉన్నాయా, లేకుంటే ఓన్లీ మనీ బేస్ చేసుకునే గొడవలు పెట్టుకునేవారా? ఇందులో వాళ్ళ అత్తగా ఏదైతే బాధితురాల యొక్క అసంభావ పాత్ర ఏ విధంగా ఉందని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు తోసుకోవచ్చు, వాటిని అనేది కూడా ఎంక్వైరీ చేసి దీని గల ప్రధాన కారణాల పైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద అక్కడ ఒక విజేత చేయాలనుకున్నాయి. ఎందుకంటే సంతోషంగా ఉండాల్సిన బిడ్డ ఈ విధంగా ఒక్కసారిగా తన కళ్ళ ముందు పెరగాల్సిన బిడ్డ ఒకటేసారి చాలా జీవించుకోలేని పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాలు చేస్తున్నారు. ఏమైనా మరకరం లేక ఈ విధంగా చూసారంటారు, అన్ని విధాలుగా అయితే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే